ఈ వీడియోలో మనము ఎక్స్‌ప్లెయిన్ ఈవెంట్ ఫ్లో లేదా ఈవెంట్ ఫేసెస్ అని చెప్పేసి ఈ యొక్క క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఒక ఈవెంట్ యొక్క ఫ్లో అనేది ఎలా ఉంటుంది? ఈవెంట్ ఫ్లోలో ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుందనమాట. దీంట్లో మనకి ఈవెంట్ ఫ్లోలో మనకి 3 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్యాప్చరింగ్ ఫేస్, సెకండ్ వన్ టార్గెట్ ఫేస్, థర్డ్ వన్ బబ్లింగ్ ఫేస్ అని చెప్పేసి 3 ఉంటాయన్నమాట. ఫస్ట్ క్యాప్చరింగ్ ఫేస్‌లో ఏం జరుగుతుందంటే ఒక బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ అనేది ఫెయిల్ అయిన తర్వాత పేరెంట్ ఎలిమెంట్ నుంచి టార్గెట్ ఎలిమెంట్‌కు ఇది ప్రాసెస్ అవుతుందన్నమాట. పేరెంట్ ఎలిమెంట్ నుంచి అది డామ్ గాని అంటే పేరెంట్ ఎలిమెంట్ అంటే డాము ఏదైతే మనకి ఆ బటన్‌కి పేరెంట్ ఉందన్నమాట. ఫస్ట్ పేరెంట్ నుంచి మనకి టార్గెట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడికి ఇది ట్రావెల్ చేయటం జరుగుతుందనమాట. దీన్ని క్యాప్చరింగ్ ఫేస్ అని చెప్పేసి అంటారు. సెకండ్‌ది ఏంటంటే టార్గెట్ ఫేస్. టార్గెట్ ఫేస్ అంటే డైరెక్ట్‌గా మనకి ఆ బటన్ క్లిక్ చేస్తాం కదా! ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫైర్ అవ్వటం అనమాట. క్యాప్చర్ అయితది. ఫస్ట్ క్యాప్చర్ అవుతది. సెకండ్ ఏం చేస్తే టార్గెట్‌లో ఫైర్ అవుతదనమాట. ఫైర్ ఆన్ ఈవెంట్ టార్గెట్ ఎలిమెంట్ అనమాట. ఆ ఫైర్ అవ్వటం అనేది జరుగుతుందనమాట. అంటే ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేసినామో ఎలిమెంట్ అనేది మనకి ఎమ్మటే పనిచేసే టార్గెట్ అనేది అది రీచ్ అవ్వటం అనమాట. యాక్షన్ అనేది జరగడం స్టార్ట్ అవుద్దనమాట. అది టార్గెట్ ఫేసు. థర్డ్ వన్ ఏంటంటే బబ్లింగ్ ఫేసు. బబ్లింగ్ ఫేస్ అంటే ఎలా ఉంటదంటే టార్గెట్ ఎలిమెంట్ నుంచి పేరెంట్ ఎలిమెంట్‌కి. అంటే టార్గెట్ ఎలిమెంట్‌కి రీచ్ అయింది. అక్కడ క్లిక్ జరిగింది. అక్కడ ఫైర్ అయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడ ఫైర్ అయిన తర్వాత యాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడికెళ్తది పేరెంట్ ఎలిమెంట్‌కి ఇది మళ్ళీ రివర్స్ అవుతదనమాట. పేరెంట్ ఎలిమెంట్‌కి మళ్ళీ రివర్స్ ట్రావెల్ చేయడం జరుగుతుందనమాట. అంటే ఫస్ట్ పైనుంచి కిందకి, తర్వాత టార్గెట్ యాక్షన్ జరగటము, తర్వాత కింద నుంచి పైకి అంటే టార్గెట్ ఎలిమెంట్ నుంచి పేరెంట్ ఎలిమెంట్‌కి. ఇలాగా మనకి ఫేసెస్ అనేవి 3 ఫేసెస్‌లో మనకి ఒక ఈవెంట్ అనేది జరిగినప్పుడు ఫ్లో అనేది అవుతూ ఉంటుంది. ప్రతి ఈవెంట్ కూడా మనకు జావాస్క్రిప్ట్‌లో ఇదే ఫ్లోని ఇదే ఫ్లోలో ట్రావెల్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇది ఈవెంట్ ఫ్లో అండ్ ఈవెంట్ ఫేసెస్ అని చెప్పేసి అంటారు.